ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మన వాళ్ళు దుమ్ము దులిపారు. అసలు కొంచెం కూడా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్కు అలాగే బౌలర్స్కు అవకాశం ఇవ్వకుండా మన వాళ్ళు కంప్లీట్ డామినేషన్స్తో ఈ మ్యాచ్ని గెలిచారు. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ మనకు అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎలా ఆడారంటే సౌత్ ఆఫ్రికా బౌలర్స్కు అసలు బాల్ ఎక్కడ వెయ్యాలో కూడా అర్థం కాలేదు. మెయిన్గా తిలక్ వర్మ ఏం కొట్టాడు భయ్యా. అసలు సౌత్ ఆఫ్రికా బౌలర్స్కు లిటరల్లీ చుక్కలు చూపించాడు. కేవలం 47 బాల్స్లోనే 120 రన్స్ కొట్టాడు. అందులో ఏకంగా 10 సిక్స్లు ఉన్నాయి. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన కొట్టిన ఫోర్స్ కన్నా సిక్స్లే ఎక్కువ. దీన్ని బట్టి అర్థమవుతుంది అతను రన్స్ కొట్టడానికి ఎంత కసి మీద ఉన్నాడు అని. అలాగని సంజు శాంసన్ ఏం తక్కువేం కొట్టలేడు. అతను కూడా కేవలం 56 బంతుల్లోనే 109 రన్స్ కొట్టాడు. అండ్ ఇందులో కూడా 9 సిక్స్లు అలాగే 6 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ కొట్టిన సిక్స్లు ఎంతో తెలుసా భయ్యా? ఏకంగా 23 సిక్స్లు ఉన్నాయి. చెప్పడం మర్చిపోయినా స్టార్టింగ్ లో వచ్చిన అభిషేక్ శర్మ కూడా మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే 36 రన్స్ కొట్టాడు. అందులో కూడా 4 సిక్స్లు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ ఆడిన విధానం చూస్తుంటే నాకు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2015లో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ గుర్తొచ్చింది. ఆ ఓడిఐ మ్యాచ్ లో ఏబీ డివిలియర్స్, క్వింటన్ డికాక్ అలాగే ఫఫ్ డు ప్లెసిస్ ముగ్గురు 3 సెంచరీలు కొట్టి మన ఇండియాకు 3 చెరువుల నీళ్లు తాగించారు. నాకు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ అలాగే సంజు శాంసన్ ఆడిన తీరు చూస్తే నాకు ఆ మ్యాచ్ గుర్తొచ్చింది భయ్యా. ఏం కొట్టాడు భయ్యా. అసలు సంజు శాంసన్ కూడా మామూలు కొట్టలేడు. ఈ సిరీస్ లో సంజు శాంసన్ కొట్టిన 2 సెంచరీలు కూడా అబోవ్ 190 స్ట్రైక్ రేట్ తోనే ఉన్నాయి. అంటే ఇతనికి కూడా మన భారతదేశం తరపున ఆడాలని ఎంత కసి ఉండే భయ్యా. ఆ కసిని మొత్తం ఈ మ్యాచ్ తో తీర్చుకున్నాడని నేను అనుకుంటున్నా. నిజంగా మన ఇండియన్ క్రికెట్ టీమ్ లో సంజు శాంసన్ ఫేస్ చేసినంత స్ట్రగుల్స్ ఏ క్రికెటర్ కూడా ఫేస్ చేయలేరని నా అభిప్రాయం భయ్యా. ఎందుకంటే అతను ఎప్పుడో 2014 సంవత్సరంలో డెబ్యూట్ చేస్తే అవకాశాలు మాత్రం అప్పుడప్పుడే వచ్చాయి. అందులో కూడా కొన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకున్న టీంలో ప్లేస్ ఉండకపోయేది. ఇక మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అయితే మామూలుగా ఆడలేడు భయ్యా. అసలు మ్యాచ్ చూస్తున్నంత సేపు అతనికి ఏదో పుణకం వచ్చినట్టు ఆడాడు భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొట్టుడే కొట్టుడు. మధ్యలో కొన్ని లైఫ్స్ వచ్చినాయి. ఆ లైఫ్స్ ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఇక మన వాళ్ళ బౌలింగ్ వస్తే ఫస్ట్ ఓవర్ లోనే హర్షదీప్ ఒక వికెట్ తీసేసిండు. అప్పుడే మంచి ఇన్స్వింగ్ డెలివరీతో రీజా హెన్రిక్స్ ని క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ వచ్చి రయాన్ రిక్రూటర్ ను అవుట్ చేశాడు. అసలు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ మన వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ని చూసి భయపడినట్టున్నారు. కేవలం క్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ అలాగే మార్కో జాన్సన్ మాత్రమే ఎంతో కొంత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. మిగిలిన వాళ్ళందరూ చేతులెత్తేశారు. మన వాళ్ళ బౌలింగ్ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కు మన బౌలర్స్ కు ఎంతో డిఫరెన్స్ ఉంది. వాళ్ళ బౌలర్స్ లో ఎక్సెప్ట్ మార్కో జాన్సన్ మిగతా అందరు బౌలర్స్ కూడా 14 కి పైగా ఎకనామీతో బౌలింగ్ చేశారు. కేవలం మార్కో జాన్సన్ మాత్రమే 10 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది మన వాళ్ళు ఏ బౌలర్ మీద కూడా దయ చూపించలేదని. మన వాళ్ళ కొట్టుడుకు ఏకంగా 283 రన్స్ టార్గెట్ ని సెట్ చేసి పెట్టారు. నాకు తెలిసి ఆ స్కోర్ బోర్డ్ ని చూసే సౌత్ ఆఫ్రికా వాళ్ళు హోప్స్ కోల్పోయినట్టున్నారు. నిజానికైతే సౌత్ ఆఫ్రికా వాళ్ళు బిగ్ టార్గెట్ ని చేజ్ చేయడంలో మంచి పోటుగాళ్ళు. ఎందుకంటే ఒక 15 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఒక ఓడిఐ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇచ్చిన 434 రన్స్ చేజ్ ని అలవోకగా చేజ్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చేజ్ చేసింది జానస్బర్గ్ స్టేడియం లోనే. అంటే ఈ మ్యాచ్ ఆడిన స్టేడియం లోనే వాళ్ళు 434 రన్స్ ని కూడా చేజ్ చేశారు. నాకు తెలిసి మ్యాచ్ అందరికి గుర్తే ఉంటది అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయిన హర్షల్ గిబ్స్ 175 రన్స్ చేశాడు. అప్పట్లోనే ఒక పుకార్ వచ్చింది. అదేంటంటే హర్షల్ గిబ్స్ మందా వచ్చి మ్యాచ్ ఆడండి. బట్ అదంతా తర్వాత తేలింది అదంతా పుకారు తప్పు అని. ఏది ఏమైనప్పటికీ మన వాళ్ళు ఈ రోజు ఆడిన మ్యాచ్ మాత్రం ఒక జనరేషన్ వరకు గుర్తుండిపోయే మ్యాచ్ ఇది. ఈ సిరీస్ లో సంజు శాంసన్ అలాగే తిలక్ వర్మ చెరో 2 సెంచరీలు చేశారు. ఇదే హైలైట్ ఈ సిరీస్ లో. అలాగే వరుణ్ చక్రవర్తి మొత్తం 12 వికెట్లు తీశాడు. అఫ్ కోర్స్ అతనికి గేమ్ చేంజర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా వచ్చింది. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 2 కూడా తిలక్ వర్మకే వచ్చాయి. ఇక మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ 3 వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ అలాగే వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. ఇక రమన్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అలాగే రవి బిష్ణు చెరో ఒక వికెట్ తీసుకున్నారు. ఈ నవంబర్ 15 అనేది సౌత్ ఆఫ్రికాకు ఒక నైట్ మేర్ డే గా గుర్తుంటది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఓడిపోయిన అతి పెద్ద లాస్ ఇది. ఏకంగా 135 రన్స్ తేడాతో ఓడిపోయారు వాళ్ళు. అలాగే ఇందులో హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఎంతో తెలుసా భయ్య? ఏకంగా 220 రన్స్. అది కూడా శాంసంగ్ మరియు తిలక్ వర్మ మధ్య 210 రన్స్ పార్ట్నర్షిప్ ఎన్ని బాల్లలో వచ్చిందో తెలుసా? కేవలం 93 బాల్స్ కొట్టిర్రు.
నాకు తెలిసి ఈ ఒక్క సిరీస్ ద్వారా సంజు శాంసంగ్ అలాగే తిలక్ వర్మ ఇద్దరు కూడా మన ఇండియన్ T20 టీమ్ లో ప్లేస్ ని ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళ కసి మొత్తం ఈ సిరీస్ లో తీర్చుకొని ఇక ఆ స్థానంలో వేరే బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఇంత మంచిగా ఆడరు అని మన సెలక్షన్ కమిటీకి వీళ్ళ బ్యాటింగ్ తోనే సమాధానం చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. మీకు ఈ రెండు ఇన్నింగ్స్ లో ఏ ఇన్నింగ్స్ నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ అయితే విపరీతంగా నచ్చింది భయ్య. అసలు మన తెలుగోడు కొడితే ఇట్లుంటది అని ప్రపంచానికి చూపెట్టిండు. తిలక్ వర్మ కొట్టిన సిక్సెస్ అయితే అసలు నా మైండ్ లో నుండే పోవట్లేదు. అసలు ఏం కొట్టాడు అసలు. తెలుగోడు కొడితే ఈ విధంగా ఉంటది, మమ్మల్ని తక్కువ వేస్తే మామూలుగా ఉండదని ఉద్దేశం వచ్చేలా కొట్టాడు. ఏం కొట్టాడు అసలు. హ్యాట్స్ ఆఫ్ టు తిలక్ వర్మ. ఈ ఒక్క ఇన్నింగ్స్ బట్టి మనం చెప్పొచ్చు తిలక్ వర్మ సురేష్ రైనాను రిప్లేస్ చేసిండని. సేమ్ సురేష్ రైనాకు ఉన్న క్వాలిటీసే తిలక్ వర్మకు కూడా ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా అదే అనుకుంటున్నారా? నాకు తెలిసి అయితే అందరు అదే అనుకుంటారు. ఎందుకంటే ఆ సిక్స్లు కొట్టుడు విధానం గానీ, ఆ ఇన్నింగ్స్ ని గైడ్ చేసే విధానం గానీ సేమ్ నాకు సురేష్ రైనా గుర్తొచ్చిండు తిలక్ వర్మ ఆడుతుంటే. మెయిన్ గా తిలక్ వర్మ కాన్ఫిడెన్స్ చూడండి భయ్యా, ఏం కాన్ఫిడెంట్ అది. కేవలం 22 ఏండ్ల కుర్రానికి ఇంత కాన్ఫిడెంట్ ఉంటే ఫ్యూచర్ లో అతను ఎక్స్పీరియన్స్ అవుతున్నా కొద్దీ, అతని కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతున్న కొద్దీ అతను ఎన్ని రికార్డ్స్ ను బద్దలు కొడతారు మనకు ఈ మ్యాచ్ తో ఒక డెమో చూపించాడని మనం అనుకోవచ్చు. ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే అతను T20 ఇంటర్నేషనల్ లో ఇండియా టీమ్ లో ఓపెనర్ గా స్పాట్ ని ఫిక్స్ చేసుకున్నాడని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడట. నువ్వు ఆడకపో, నీకు టీమ్ లో ప్లేస్ పక్కా ఉంటది అని. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ సపోర్ట్ మన కెప్టెన్ నుంచి సంజు శాంసన్ కి రావడంతోనే అతనిలో ఉన్న భయాలన్నీ పక్కన పెట్టి అతని టాలెంట్ మొత్తాన్ని ఈ సిరీస్ లో మనకు చూపించాడు. మొత్తానికి ఈ సంవత్సరంలో జరిగిన అన్ని T20 మ్యాచ్ల్లో మన వాళ్ళు కేవలం 2 T20 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు. అంటే మన వాళ్ళ విన్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? ఏకంగా 95% ఎబోవ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు టీమ్ ఇండియా ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఈ క్యాలెండర్ ఇయర్ లో మేము అన్ని T20 మ్యాచ్లు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. అలాగే ఒక T20 వరల్డ్ కప్ కూడా మనకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.